గుడికి పాత వెంకటాపురం సత్యమ్మ గుడికి పాత వెంకటాపురం సత్యమ్మ గుడికి పాత వెంకటాపురం సత్యమ్మ గుడికి భద్రత కల్పించాలి. సత్యమ్మ గుడికి పాత వెంకటాపురం సత్యమ్మ గుడికి సత్యమ్మ గుడికి దేవాలయ భూములు రక్షించుకుంటాం. ఇప్పుడైతే అక్కడ సత్యమ్మ దేవతకి చుట్టూ కంచె వేసి అక్కడ దీపధూప నైవేద్యం లేకుండా చేయడం జరిగింది. అయ్యా, మీరు అక్కడ రోజు దీపధూప నైవేద్యాలను చేయడానికి ప్రస్తుతానికి ఇమీడియట్లీ ఏర్పాటు చేయండి. తదుపరి కోర్టుకెళ్లి ఏ విధంగా జరగాలనేది తర్వాత నిజాలు నిగిదేళ్తాయి. ఎందుకంటే దీపం పెట్టలేదని ఆ గ్రామస్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ జరగరాని జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఎంఆర్ఓ గారికి నేనే చెప్పి చూశాను. ఆయన వేరే విధంగా కథ అల్లుకోబోతున్నాడు. దయచేసి అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల గ్రామంలో గొడవలయ్యే పరిస్థితులున్నాయి. కాబట్టి ఇకనైనా మేల్కొని గ్రామంలో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని సంబంధిత అధికారులు మేలుకొని వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్న సమస్యని పరిష్కారం చేసి దాన్ని సద్దుమనుస్తారని పేరుపారు నా కోరుకుంటాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నా పేరు జ్యోతి. మా ఊర్లో 30 ఏళ్లుగా మేము అక్కడే పూజ చేస్తున్నాము. సత్యమ్మ గుడి. ఈ మధ్యలో ఇక్కడ గుడి కట్టాలనేసి పిల్లోడు పోయిందానికి పక్కన భూమి వాళ్ళు ఇది మాది జాగా అనేసి అక్రమంగా వచ్చి మా పిల్లోళ్ళ దగ్గర వ్యవహారం చేసి అప్పుడు కూడా కాదనేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ గడికి పోతే ఎంఆర్ఓ వచ్చి ఇది పంచాంగం భూమి, ఇది మీకు చల్లదు అనేసి ఎంఆర్ఓ చెప్పి 1 వారం టైం ఇస్తాను, మీరు ఏముందో మీరు మాట్లాడకుండా దానిపైన ఏం కావాలో చేస్తాను అనేసి ఎంఆర్ఓ చెప్పి మళ్ళీ ఎంఆర్ఓ రాలేదు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోతుంది. మళ్ళీ నాకు టైం లేదు, మేము వస్తాము అనేసి చెప్పి కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు 4 నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నాము. మన ఎమ్మెల్యే ఆఫీస్ కూడా పోతుంది, ఎమ్మెల్యే మీటింగ్ కూడా పోతుంది. ఎమ్మెల్యే మీటింగ్ పోతే కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా పక్కన ఉండే సార్ వచ్చింది అడిగిన దానికి ఇది పంచాంగ భూమి సార్, ఇప్పుడు కొత్తగా పటాలు వచ్చింది కాబట్టి దాంట్లో ఒకేసింది అనేసి వాళ్ళు చెప్పి లేదు అది ఎట్లా పటా అవుతుంది, ఇప్పుడు మీకు ఎవరు మీరు చేయకుండా వాళ్ళకి పటా ఎట్లా అవుతుంది అనేసి ఎమ్మెల్యే సార్ అడిగిన దానికి లేదు సార్ ఇప్పుడు కొత్తగా పటా అయింది దాంట్లో వచ్చేసింది అనేసి వాళ్ళు చెప్పి ఇప్పుడు 30 ఏళ్ళుగా మేము అక్కడ పూజ చేస్తాను. ఇప్పుడు వచ్చి మధ్యలో వచ్చేది మాదే అంటే ఇప్పుడు మొత్తం కంచె వేసిండారు. కంచె వేసి ఇప్పుడు స్టే తెచ్చినాము అని అన్నారు. స్టే తెచ్చిరు కదా, స్టే తెస్తే మేము పని చేయకూడదు, మీరు పని చేయకూడదు. ఇప్పుడు వచ్చి మీరు సుత్తు ఎట్లా కంచి వేస్తారు? మీకేం న్యాయం జరగాలి? మాకు వచ్చి వేస్తాడు, మాకు కావాలి. మొన్న ఏమీ లేదు, ఎవరు పెరికినా ఏమో మనకు తెలియదు, చెట్లు పెట్టిరనేసి చిన్న పిల్లవాళ్ళ మీద అంతా కూడా కంప్లైంట్ ఇచ్చిండారు. పోలీసు వాళ్ళు వచ్చి లేదు మీరు మాట్లాడితే మీరు ₹1,00,000 ఫైన్ కట్టాల్సి అవుతుంది అనేది మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడకూడదా? వాళ్ళకి స్టే వచ్చింది కరెక్టే, లేదని చెప్పలేదు. స్టే వచ్చినాక మీరు రాకూడదు, మేము రాకూడదు కదా. ఏం చెప్పి మీరు పూజ చేసుకోండి అనేది మీరు చెప్పి మేము పూజ చేసుకుంటాడు. పూజ చేస్తే కూడా మాట్లాడుతూ ఉంటే కూడా మా వాళ్ళు పూజ చేసుకుంటాం. చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఎందులో మాట్లాడాలని మేము పూజ చేస్తూ ఉంటాం. మేము ఇప్పుడు వచ్చింది వాళ్ళ చెట్లు పెరిగేసి అనేది నిన్న అంతా కూడా వాళ్ళు వ్యవహారాలు చేస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు మీరు మాట్లాడుతారంటే మీరు వచ్చి ₹1,00,000 కట్టాల్సి అవుతుంది అనేసి పోలీసు వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడకూడదు అంటున్నారు. 30 ఇళ్ళు ఎక్కువ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టమంటే కూర్చొని పెట్టండి. ఎక్కడ పోయినా మాకు న్యాయం చేయాలి, సత్యం జాగా కావాలి. ఈరోజు పాత వెంకటాపురం గంగానల్లూరు మండలం సత్యమ్మ దేవత యొక్క మందిరాన్ని భూ కబ్జాదారులు రాత్రికి తొలగించడంపై తీవ్రంగా హిందూ చైతన్య వేదిక ద్వారా ఖండిస్తూ ఈరోజు చిత్తూరు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే దేవాలయాల భూముల్ని ఎక్కడ చూసినా కబ్జాకు గురవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ధర్నా చేపడుతున్నాం. ప్రతి ఒక్కరికి దేవాలయ భూములంటే చాలా చులకనైపోయింది, ఈజీగా కబ్జా చేయొచ్చు. హిందువులు నిద్రపోతున్నారు, పట్టించుకోరు. మన చేతివాటం ద్వారా ఈ భూములను కబ్జా చేయొచ్చని చాలా కబ్జా చేస్తున్నారు.
ఇక మీదట ఈ చిత్తూరు జిల్లాలో కబ్జా దేవాలయ భూములు కబ్జా అనేది ఇక మీద ఉండదు. అలా ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, ఏ అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేయాలో మేము ఆలోచిస్తాం. ఎవరు ఎక్కడ దేవాలయ భూముల్ని ఇక మీదట కబ్జా చేసే ప్రసక్తే ఉండదు. ఏమంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళ చేతి ఇవ్వడం కోసం ఈ భూముల్ని లీజుకి ఇవ్వడమో లేదు ఆక్యుపై చేసుకుంటుంటే వాళ్ళ దగ్గర ఇంత అంత తీసుకొని గమనైపోవడమో చాలా జరుగుతున్నది. ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా దేవాలయం భూములకు జోలికి వెళ్ళిన వారు ఇంతవరకు బాగుపడిన దాఖలాలు లేవు. వాళ్ళ కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇంతవరకు చరిత్ర ఉంది. కానీ ఆశ చావక ఏదో వచ్చేస్తుందని ఆశపడుతున్నారు. అది ఫలాలు మీకు దక్కవు. ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుడనే గౌరవం పెట్టుకుని దేవాలయం భూముల్ని గౌరవంగా కాపాడేది నేర్చుకోండి. మీరు కూడా 10 కాలాల పాటు చల్లగుంటారు. అంతే ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని ఏమో ఈరోజు మనం ఆక్యుపై చేసుకుంటే ఎవరు పట్టించుకోలేదని మీరు అనుకోవచ్చు. ఇది జరిగే పని కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారండి. దేవాలయ భూములు జోలికి పోకుండా వీలైతే వాటికి కాపాడేదనుకో, వాటికి రక్షించేదనుకో ముందరకు రండి. కాబట్టి ఈ యొక్క పత్రికా వెలుగు ద్వారా మీకు తెలియజేస్తున్నాము.